శిల్ప వెంచర్ అంశం కోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇందుకు సంబంధించిన ఎన్ఓసీ రద్దు చేయబడిందని వెల్లడించారు. హైకోర్టు స్టే రద్దు అయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు కూల్చాలని ఆదేశించామన్నారు నిమ్మల. ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఆక్రమణలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా గౌరవ సభ్యులు మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, తప్పనిసరిగా దీనికి ఆ నోటిఫికేషన్ అంటే ఏదైతే ఈ వాసాదిపేట డ్రైన్ ఇటువంటి ఏదైతే ఉన్నాయో కనీసం ముందుగా నోటిఫై చేస్తే అవి ఆక్రమణలకు గురవకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడ రేపు ఏదైనా డీసిల్టింగ్ తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా శాంక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాటిని మేము కూడా నోట్ చేసుకుని సంబంధిత రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సమన్వయం చేసుకుని ఈ యొక్క నోటిఫై కానిటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నోటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి దీనికి లిఖితపూర్వకంగా కూడా మాకు అందించమని చెప్పేసి కూడా గౌరవ సభ్యులను కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బెక్కవోల్ డ్రైను ఇట్లా పెదపూడి మండలం ఇట్ల వల్ల కొంచెం అక్కడ ముంపు ఎక్కువ గురవుతుందని, పూడిక లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా మన వరప్రసాద్ గారు ఆయన కూడా రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మరి దగ్గర ఒక 15,000 ఎకరాలు ఉంటాయి. అందులో 5,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుంది. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి, డయాలసిస్ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నారని ఏదైతే వరప్రసాద్ గారు చెప్పినటువంటి విషయం కానీ, అదేవిధంగా మన బుచ్చిబాబు గారు ఏదైతే గోదావరికి సంబంధించి ఈ గ్రోయిన్స్ కానీ డ్రెడ్జింగ్ కానీ ఏదైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, అదేవిధంగా కోనవరం మొగ ఏదైతే మూసుకుపోవడం వల్ల మత్స్యకారులు కూడా ఉపాధి అవకాశాలు ఏవైతే దెబ్బతింటున్నారో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఖచ్చితంగా ఇది ఏదో ఒక రాజోలో ఒక అమలాపురమో లేకపోతే ఒక ముమ్మడివరానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రాబ్లమే కాదు. ఇది యావత్తు అటు ఈస్ట్ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి, అదేవిధంగా అటు సెంట్రల్ డెల్టా, కోనసీమ జిల్లా 3 జిల్లాల్లోనూ కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ గోదావరి జిల్లాల్లో రైతుగా నేను కూడా వాస్తవంగా నేను